కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయ్ దేవరకొండ, రష్మిక లవర్స్ అని అందరూ అనుకుంటున్నారే కానీ ఆ స్టేజ్ ను వాళ్ళు దాటిపోయారా? రిలేషన్లో ఉన్నాడు, డేటింగ్లో ఉన్నారు అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ ఈ ఇద్దరి మధ్య అంతకంటే పెద్ద వార్తే ఉంది. ఈ ఇద్దరికి పెళ్లి కాలేదు అన్న మాటే గాని 7 అడుగులు నడవని భార్యాభర్తల్లా ఉంటున్నారా? ఎలాగో మీరే చూడండి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని కొంతకాలం వరకు చెప్పారు. ప్రస్తుతం వీళ్ళ మాటలు వింటూ ఉంటే భార్యాభర్తలను మించిన బంధం ఉందన్న హింట్ ఇస్తున్నారు. రష్మిక కొత్త సినిమా మైసా పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇది అద్భుతంగా ఉండనుందంటూ రౌడీ హీరో పోస్టర్ ని షేర్ చేశాడు. దీన్ని రీషేర్ చేసిన రష్మిక, విజ్జు ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నానని రాసుకొచ్చింది. దీనికి ఒక హార్ట్ ఎమోజీని జోడించింది రష్మిక. రష్మిక పోస్ట్ లో చాలా అర్థం ఉంది. విజయ్ దేవరకొండను విజ్జు అని ముద్దుగా పిలుచుకుంటోందని అర్థమైంది. వీరిద్దరి మధ్య లోతైన బంధం ఉన్నట్టు, నిన్ను గర్వపడేలా చేస్తాను అనడం, దానికి మాట ఇవ్వడం చూస్తుంటే వీళ్ళిద్దరికీ పెళ్ళో ఒక్కటే కాలేదు, అంతకు మించిన బంధం ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదైనా ఇంటర్వ్యూలో రష్మికను విజయ్ దేవరకొండ గురించి అడిగితే ఆమె మొహం వెలిగిపోతూ ఉంటుంది. ఏం చెప్పాలా అని టైం తీసుకుని ఆలోచించి చెప్పిన మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి. కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ రష్మికను హీరోల గురించి అడిగింది. బన్నీ స్వాగని, నాగార్జున చార్మని చెప్పింది. ధనుష్ అయితే ఏదైనా చేయగలడని చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండ గురించి అడిగితే ఆలోచించి అన్ని అంటూ మనసులో మాటను బయటపెట్టేసింది. విజయ్ దేవరకొండ అన్ని అని చెప్పిన రష్మిక మాటలకు చాలా అర్థమే ఉంది. అన్ని అంటే స్నేహితుడు, ప్రియుడు, కాబోయేవాడు అనే కాదు, సర్వస్వం, నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం అన్న అర్థం అందులో ఉంది. విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య లవ్ ఉందని మాటల్లోనే కాదు చేతల్లోనూ బయటపడిపోతున్నారు. ఆ మధ్య ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఒకే కారులో వెళ్లారు. మాస్క్ పెట్టుకున్న కెమెరా కళ్ళు కనిపెట్టేశాయి. ఇండస్ట్రీకి సంబంధించిన అతన్నే పెళ్లి చేసుకుంటారా అని అడగ్గా దానికి సమాధానం మీ అందరికీ తెలుసు అంటూ హింట్ ఇచ్చింది రష్మిక. విజయ్ దేవరకొండ గురించి రష్మిక ఏది మాట్లాడినా రౌడీ హీరోను ఓన్ చేసుకుని మాట్లాడుతూ ఉంటుంది. గమ్ గమ్ గణేష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రష్మిక చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేసింది. మీకు ఇష్టమైన కో స్టార్ ఎవరు అంటూ ఆనంద్ రష్మికను అడిగితే ఆడిటోరియం రౌడీ హీరో అంటూ అరుపులతో దదరిల్లిపోయింది. రష్మిక మనసులో ఉన్న మాటను జనాలు చెప్పేయడంతో ఏం మాట్లాడాలో రష్మికకు అర్థం కాలేదు. నువ్వు నా ఫ్యామిలీరా, ఎందుకు ఇరికిస్తావంటూ ఎట్టకేలకు రౌడీ బాయ్ అంటూ చెప్పేసింది.